మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్వినిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలుపుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోందని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని, భారత ప్రజలు ఇప్పటికైనా మేల్కొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో ఉన్న హరిపిరాల విలేజ్ కి వచ్చినాము. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రామ్ చేయనికి. మరి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. అట్లనే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఏదైతే అమిత్ షా గారు వ్యాఖ్యలు చేసిండ్రో పార్లమెంట్ లో, దాన్ని ఖండిస్తూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లనే బాపు అంటే మహాత్మా గాంధీ అంటే శాంతి మార్గంలో నడవడం. అట్లనే జై భీమ్ అంటే అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవడం. ఇవన్నీ కూడా మనము చేయడానికి ఒక్కటే ఒక ఉద్దేశం ఏంటంటే హింస అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. దాన్ని తగ్గియడానికి ప్రజలలో కూడా దాన్ని చెప్పుకుంటూ ఈ హింస మార్గంలో నడవద్దు, శాంతి మార్గంలో నడవాలి అని చెప్పి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే సంకల్పం ఉందో కులగణన అనేది, ఆ కులగణన కూడా మొదట మన రాష్ట్రంలోనే మొదలైంది. అది చూసి ఇప్పుడు కేంద్రం వాళ్ళు పెడుతున్నారు. అప్పుడు మనము కులగణన చేసినప్పుడు ఏమో ఎందుకు చేస్తామని బీజేపీ వాళ్ళు వ్యాఖ్యలు చేసిండ్రు, కానీ ఇప్పుడు దాన్నే వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి అందరికీ ఇది తెలియజేస్తూ ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా కానివ్వండి, సన్న బియ్యము ఇదైతే చరిత్రలో నిలిచిపోతుంది. అట్లనే యువ వికాస్, ఇంద్రమ్మ ఇల్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడము. అట్లనే ఇంద్రమ్మ ఇల్లు అయితే అర్హులైన వాళ్ళకి ఇప్పుడే కాదు ఇంకా 2 విడతలలో కూడా ఇల్లు రావడం జరుగుతుంది. మన నియోజకవర్గం విషయానికి వస్తే మొన్ననే పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేపించిన 1015 కోట్లది ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేపించడం జరిగింది. దానికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.